హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. ఏంటబ్బా డైట్ మానేసానని చెప్పింది, మళ్ళీ ఏంటి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మామయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో. అయితే మామయ్యకి షుగర్ ఉందనమాట. మామయ్యకి ఇది అలవాటు, ఎర్లీ మార్నింగ్ మెంతులు వాటర్ తాగడం. ఇలా మెంతులు మనం సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుందండి. చాలామంది డాక్టర్స్ చెప్తారు, మీరు గూగుల్ చేసి చదివినా కానీ మీకు తెలుస్తుంది అనమాట. మెంతులు మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది మన బాడీని డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నేను ఎర్లీ మార్నింగ్ డైట్ చేసినప్పుడు మేతి వాటర్ కూడా తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట, డీటాక్స్ డ్రింక్ కింద. ఇంకా ముందు రోజు నేనైతే మీకు రాగి పిండి వేసుకున్నది చూపించాను కదా, ఇదిగోండి రాగి ఇడ్లీలు అయితే చేయబోతున్నాను అనమాట. ఎంత మంచిగా పిండి అయితే భలే పొంగిందండి. ఇంకా ఈరోజు అయితే మాది ఇంట్లో వచ్చేసి రాగి ఇడ్లీ. అయితే ఇందులో వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేయొచ్చు, కాకపోతే నేను వేయలేదు. నార్మల్గా కొంచెం సాల్ట్ కలిపేసుకొని అయితే ఇంకా ఈ డైరెక్ట్గా ఇడ్లీ అయితే పెట్టేశాను. నార్మల్గా నేను పెట్టేటప్పుడు ఏంటి అని అంటే రాగి ఇడ్లీలో కూడా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇవన్నీ వేస్తానన్నమాట. అంటే మామయ్య బీట్రూట్ తినకూడదు అన్నట్టుగా అన్నారు, అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బీట్రూట్ అయితే యాడ్ చేయదలుచుకోలేదు. ఇంకా ఎలాగో బీట్రూట్ వేయట్లేదు కదా అని చెప్పి క్యారెట్ కూడా వేయలేదు. అయితే నాకు ఇంకా గూగుల్ చేయడం అలవాటు కదా, ఏదన్నా ఎవరైనా తినొద్దు అన్నారంటే నేనైతే చెక్ చేసుకుంటాను అనమాట. అయితే చెక్ చేస్తే ఏముందంటే మోడరేట్గా తీసుకుంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందంట. కాకపోతే బీట్రూట్ కన్జ్యూమ్ చేసే ముందు మనం డాక్టర్ని అయితే కనుక్కొని అయితే మనం బీట్రూట్ కన్జ్యూమ్ చేయాలంట, ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళైతే. ఇంకా షుగర్ పేషెంట్స్ వచ్చేసి బెల్లం తినొచ్చు అని అంటారు, బెల్లం కూడా తినొద్దండి. అలాగే బ్రౌన్ షుగర్ తినొద్దు, అలాగే వైట్ షుగర్ కూడా తినొద్దు అనమాట. ఇంకా ఫ్రూట్స్కి వచ్చేసి అయితే ఇవేమంటారు, జాక్ ఫ్రూట్ కానీ, అలాగే సీతాఫల్ కానీ, ఇంకా వచ్చేసి సపోటా కానీ, బనానాస్ కూడా తినొద్దు. కాకపోతే బనానాస్ అయితే కొంతమంది పొడుగ్గా ఉన్న బనానాస్ తింటారు కదా, కాకపోతే ఎక్కువగా తినొద్దండి. ఏదైనా అతి అనేది మన ఆరోగ్యానికి హానికరమే, ఏదైనా సరే అతి అనేది మంచిదైతే కాదు. అయితే బనానాస్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నవి తీసుకోవాలంట, ఒకవేళ అంతగా తినాలి అనిపించినా కానీ. ఇంకా ఇదిగోండి నేనైతే ఇడ్లీలన్నీ పెట్టేసుకున్నాను. నేనైతే ఈ స్టీల్ది వాడుతున్నాను, ఇదైతే మా టీచర్ వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. ఇంకా నేనైతే కిచెన్ సెక్షన్లో ఉన్నాను కదా, ఇంకా అందుకని చెప్పేసి మా అత్తయ్య అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నారనమాట ఎర్లీ మార్నింగ్. నేను తొందరగా ఎందుకు పెట్టేస్తున్నాను అంటే మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, అందుకని తనకు వచ్చేసి ఇక్కడ ఇంట్లో ఇడ్లీ తినిపించేసి మళ్ళీ స్నాక్ బాక్స్లో స్నాక్స్ అయితే పెడతాను అనమాట. ఇదిగోండి ఇక్కడ మామయ్యకి అయితే మేతి వాటర్ ఇస్తున్నాను. మామయ్య బయట వాకింగ్ చేస్తూ ఉన్నారు. మా మామయ్య అయితే వాకింగ్ చేస్తారండి, తిన్న తర్వాత కానీ నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు కానీ వాకింగ్ చేస్తూ ఉంటారనమాట. షుగర్ ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాకింగ్ చేస్తూ ఉంటే హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉంది ఒక పక్కనేమో చట్నీ చేస్తున్నాను. నిన్న కూడా చెప్పాను కదా గ్రీన్ కలర్లో చట్నీ ఎలా చేశాను అనేది. పల్లీలు, పుట్నాలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసి అందులో కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసి అయితే పేస్ట్ చేసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలా పోపు పెట్టుకొని అయితే వేసేసుకున్నాను. నాకైతే ఫ్లేవర్ చాలా నచ్చింది, అంటే కొత్తిమీర ఫ్లేవర్ కానీ ఏదైనా కానీ. ఇంకా చట్నీ పక్కకు పెట్టేసుకున్నాను, ఇడ్లీ ఉడుకుతుంది, పాపకు పెట్టేస్తాము. ఇంకా అత్తయ్య ఇల్లు ఊడ్చేశారు కదా, ఇంక ఇక్కడైతే టీ పోసేసుకుంటున్నాం టీ తాగడానికి. మామయ్యకి అయితే టీ ఇవ్వట్లేదు, మా వారికి, నాకు, అత్తయ్యకి. మామయ్యకి వచ్చేసి ఒకవేళ ఇచ్చినా కానీ వితౌట్ షుగర్ ఇస్తాను, మాకైతే మాత్రం నార్మల్గా షుగర్ వేసిన టీయే అనమాట. ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. పాపని మధ్యాహ్నం అత్తయ్యని తీసుకురామని చెప్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి అత్తయ్యకి స్కూల్ చూపిద్దాము అని చెప్పేసి తనని కూడా తీసుకెళ్తున్నాను. ఇదిగోండి మా పాప అయితే మంచిగా నడుచుకుంటూ స్కూల్కి వస్తుందనమాట. స్కూల్కి అసలు మారం చేయదండి, మంచిగా వెళ్తుంది. అయితే ఈ ట్యాగ్ వచ్చేసి వాళ్ళు నిన్న ఇచ్చారు, ట్యాగ్ మీద ఫోటో అంటించి పంపండి అని చెప్పేసి ఇంకా ఫోటో కూడా పెట్టేసి ఇంకా తనకైతే ట్యాగ్ వేసి పంపిస్తున్నాను ఈరోజు. ఇంకా తర్వాత దింపేసి వచ్చి మా అత్తయ్య, నేను, మా మామయ్య అయితే టిఫిన్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఇడ్లీలు అయితే ప్లేట్స్లో పెట్టేస్తున్నాను. అదిగోండి మొన్న అక్కడ లీవ్స్ పెట్టాను కదా, చెప్పాను కదా మీకు కిచెన్లో ఇలా చేసుకున్నాను అని చెప్పేసి. మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా నా దగ్గర ఆ ఆకులు ఉన్నాయన్నమాట, అవైతే అలా పెట్టుకున్నాను విండోకి.
ఇదిగోండి ఇక్కడైతే ఇడ్లీలు అయితే పెడుతున్నాను. 5 అయితే పెట్టాను. నేనైతే తెలిసింది కదా, నేను డైట్‌లో ఉన్నప్పుడు తక్కువ తినడం అలవాటయింది కదా! ఇంకా ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువగా ఒకేసారిగా తినలేకపోతున్నాననమాట. 3 ఇడ్లీస్ అయితే నేను తీసుకున్నాను. ఇదిగోండి చట్నీ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నాకు ఈ మధ్య చట్నీ బాగా నచ్చుతుందనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ మేము ఒక ఫ్రూట్ తీసుకొచ్చామండి మా వారు నేను. ఈ ఫ్రూట్ వచ్చేసి గ్రేప్ ఫ్రూట్ అంటారంట అండి. అయితే ఇది కూడా నాకు తెలీదు. మా పాపకి నేను ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా, ఫ్లాష్ కార్డ్స్లో ఫ్లాష్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రూట్ వచ్చిందనమాట. ఇలా లోపల రెడ్ కలర్లో ఉంటుంది. మన ఆరెంజే, కాకపోతే ఏంటి అని అంటే లోపల రెడ్ కలర్లో ఉంటుంది. అయితే నాకు కొంచెం ఇది చేదుగా ఉన్నట్టు అనిపించింది. బాగుంది, కాకపోతే కొంచెం చేదుగా ఉంది. అయితే ఈ ఫ్రూట్ మా పాపకి నేను చూపిస్తున్నప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఇది నిజంగా మనం తింటామా మన లైఫ్లో అనుకునేదాన్ని. అంటే ఇది వేరే కంట్రీస్లోనే నేను యూట్యూబ్లో వీడియోస్లో చూసాను. మన దగ్గర ఉంటుందనే సంగతి నాకు అస్సలు తెలియదు అనమాట. ఇదిగోండి ఈ ఫ్రూట్ అయితే ఒలిచి పెట్టాను. మా పాప వచ్చేసిందండి 12 అలాగా. నేను ఆ ఫ్రూట్ని అయితే ఒలిచాను అనమాట. తర్వాత ఈవినింగ్ అయితే మా అత్తయ్య నేను మార్కెట్కి వెళ్ళి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అయితే శుభ్రం చేస్తున్నాం కూర్చొని. టీవీలో సీరియల్స్ చూడలేదు, అయితే ఒక 2 సీరియల్స్ చూస్తాను నేను. ఇంకా అవి పెట్టుకొని సీరియల్ చూస్తూ ఇలా కొత్తిమీర అయితే ఒలుస్తూ ఉన్నాను. మా పాప అయితే మాటికి వచ్చి కొత్తిమీర తీసుకెళ్ళిపోయి మమ్మీ వాష్ అని చెప్పేసి వాష్ చేసుకొని తింటుందనమాట. ఏదో ఒక వంక చెప్పి మాటికి వాష్రూమ్లోకి వెళ్ళి హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని వస్తుంది అనమాట. ఇదిగోండి వచ్చేసింది ఇక్కడైతే. ఇంకా ఈరోజైతే కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి. ఇంకా అవైతే ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడైతే నేను క్యారెట్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే బెండకాయలు, ఇంకా స్వీట్ కార్న్, అలాగే కీరా దోసకాయ, అలాగే బీరకాయలు, ఇంకా వచ్చేసి గుమ్మడికాయ, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ బ్యాగ్స్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేనైతే కొనేదాన్ని కాదు. మా పాప ఏం చేసిందంటే మేము అటు ఇటు చూసినప్పుడు అది ప్యాకెట్ వచ్చేసి అది కూడా ట్రాలీలో వేసేసింది అనమాట. సర్లే ఎలాగో తీసుకొచ్చాం కదా, ఈసారి ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. ఇవి 3 వచ్చేసి 70-90 పడినట్టున్నాయి. ఇదిగోండి ఇక్కడైతే ఒక బ్యాగ్లో వచ్చేసి క్యారెట్స్, అలాగే కీరా దోసకాయ పెట్టుకున్నాను. బాగున్నాయండి, స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ఏదో ఊడిపోయే క్వాలిటీ అలా అయితే లేవు, క్వాలిటీ అయితే బాగుంది. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి పచ్చిమిరకాయలు అయితే ఇలా పైన ఏమంటారు ముచ్చికి తీసేసి అయితే పెడుతున్నాను అనమాట. అవి అలా పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి అని చెప్పేసి. అలాగే ములక్కాయలు తెచ్చుకున్నాం కదా, అలా పొడుగ్గా పెట్టుకునే బదులు ఇలా అయితే నేను మొత్తం కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా అన్ని బ్యాగ్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా నిష్క అయితే వాళ్ళ నాయనమ్మని సతాయిస్తూ ఉందనమాట. నాకు కుకుంబర్ కావాలి అని చెప్పి ఇంకా మా అత్తయ్య అయితే కట్ చేసి ఇచ్చారనమాట. అయితే నిషిక హ్యాండ్లో ఉంది వచ్చేసి అది ఒరిజినల్ కాదండి, ఆర్టిఫిషియల్ది. తను ఆడుకునే కుకుంబర్ అనమాట. అది చూసి ఇంకా నేను తెచ్చినవి చూసి మమ్మీ ఐ వాంట్ కుకుంబర్ అని అంటే ఇంకా వాళ్ళ నాయనమ్మ కొంచెం అయితే కట్ చేసి ఇచ్చింది. తర్వాత అన్నీ ఫ్రిడ్జ్ ట్రేలో అయితే పెట్టేసుకుంటున్నాను. టమాటాస్ అయితే నేను బయట తీసుకోలేదు, హాస్టల్కి ఎలాగో తెస్తారు కదా, అవే అయితే తెప్పించుకున్నాను. సొరకాయ కూడా హాస్టల్లో తెచ్చారనమాట. హాస్టల్లో సొరకాయ కర్రీ చేస్తున్నారు, మాకు ఇలా అమ్ముతారండి. ఈ సొరకాయ వచ్చేసి 10 రూపీస్ కానీ 20 రూపీస్కి దొరుకుతుంది. అదే ఊర్లో కొనాలి అంటే మాత్రం 30-40 లేదంటే 50 రూపీస్ కూడా చెప్తారు. ఎందుకంటే నేను మంచిర్యాలలో మా చెల్లి డెలివరీ అయినప్పుడు తీసుకోవడానికి వెళ్ళాను కదా, అప్పుడు తెలిసిందనమాట ఎక్కువ రేటు ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నాను. గుమ్మడికాయ తెచ్చాను కదా, అది కూడా పెట్టేసుకున్నాను. తర్వాత కొత్తిమీర ఇంతకుముందు కూర్చొని ఒలిచాం కదా, అది వచ్చేసి ఇలా బాక్స్లో పెట్టుకుంటానండి. ఇగోండి ఇలా బాక్స్లో పెట్టేసుకొని పైన ఒక టిష్యూ పెడతాను. మీరు కావాలి అంటే కింద కూడా పెట్టుకోవచ్చు. నేను కింద ఏం పెట్టనండి, పైన పెడతాను. పైన పెడితే సరిపోతుంది అనమాట. తర్వాత ఇగోండి కరివేపాకు కూడా ఇలా ఒలిచేసి పెట్టుకున్నాను మంచిగా. నేను వాష్ చేయలేదండి, ఇవైతే నేను వేసేటప్పుడే వాష్ చేసేసుకుంటాను. ఇంకా అవి కూడా పెట్టేసుకొని తర్వాత ఫ్రూట్స్ కూడా తెచ్చానని చెప్పాను కదా, ఈరోజు ఫ్రూట్స్ వచ్చేసి ఇవైతే తీసుకొచ్చాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్, యాపిల్స్, బ్లూబెర్రీస్, అలాగే కివి, ఇంకా ఇవి వచ్చేసి ఆల్బుక్రా, ఇవైతే ఇప్పుడు బాగా దొరుకుతున్నాయండి. అవైతే తెచ్చాను. పియర్ తెచ్చాను, కానీ పియరు కొంచెం పండువి తెచ్చాను, అయితే కొంచెం నాకు నలిగినట్టు అనిపించింది. పండినవి కాకుండా కొంచెం దూరగా ఉన్నాయి తేవాల్సింది. పండు ఎందుకు తెచ్చాను అని అంటే త్వరగా తినొచ్చు కదా అని. పియర్ వచ్చేసి మామి కూడా తినొచ్చు అనమాట, అందుకని తెచ్చాను. ఇదిగోండి మా అత్తయ్యకి అయితే మ్యాంగోస్ ఇష్టం, అందుకని చెప్పేసి 2 మ్యాంగోస్ తీసుకున్నాను, జామకాయ తీసుకున్నాను. ఇలా అయితే ఫ్రూట్స్ అన్ని పైనే పెట్టేశాను
పెట్టేశానండి, లేకపోతే పాప ఏం చేస్తుందంటే కొరికేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా పైన పెట్టేశాను. తనకు కివి ఇష్టం, కివి అయితే అక్కడ పెట్టాను. ఇదిగోండి గోధుమ పిండి పట్టించుకుందామని గోధుమలు, జొన్నలు, రాగులు అవి తెప్పించుకొని అక్కడ పెట్టాను అనమాట. పట్టాలి అవి కూడా. ఇదిగోండి ఇక్కడైతే మామయ్య తింటారు కదా అని పపాయ అయితే తీసుకున్నాను. అయితే పపాయ తీసుకునేటప్పుడు ఇలా ఉంటే తీసుకోవద్దండి. ఇది కొంచెం ఇక్కడ ఏమంటారు ఫోల్డింగ్ లాగా వచ్చింది కదా, అలా ఉంటే తీసుకోవద్దు. ఎందుకనంటే అలా ఫోల్డింగ్ వచ్చిన కాయలు అయితే లోపల పురుగులు ఉంటాయన్నమాట. నాకైతే నేను కట్ చేసినప్పుడు పురుగు కనిపించింది, అందుకని చెప్తున్నాను. మీరు స్ట్రైట్గా ఉండే కాయలు అయితే కొనుక్కోండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీలు అయితే చేస్తున్నాము. అయితే చపాతీలు మంచిగా పొంగాలి అని అంటే మనం వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఇలా స్పూన్తో నొక్కుతూ ఉంటే ప్రతి చపాతీ వేసింది పొంగుతుందండి. నేను అయితే ఇలాగే చేస్తుంటాను. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో. ఇలా కొంచెం కాలిన తర్వాత నేను ఆయిల్ యాడ్ చేసుకుంటాను, ముందే అయితే వేయను. ఇదిగోండి ఇలా అయితే మంచిగా మొత్తం పొంగిందంటే మంచిగా చపాతీ మంచిగా ఉడికినట్టు అండి, మంచిగా ఉడుకుతుంది. ఇది ఇలా ట్రై చేయండి. వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని తర్వాత అయితే స్పూన్ పెట్టేసి నొక్కండి, అప్పుడైతే మంచిగా చపాతీలు పొంగుతాయి. అందరికీ వచ్చింది, ఎవరికైనా రాకపోతే తెలుస్తుందని చెప్తున్నాను అనమాట. ఇంక ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఇవన్నమాట చపాతీలు. అలాగే మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉందన్నమాట, అదే వేసుకొని డిన్నర్ అయితే ఫినిష్ చేసేసామండి. హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ అయితే వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.